వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని భవానీ నగర్ లో వైభవంగా ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు. భవానీ నగర్ లో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ డివి గోపాలకృష్ణ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుండి వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రులు కాలనీలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ కాలనీ సందర్భంగా ప్రజలు భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి మూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహదాత మల్లేష్ యాదవ్ కుమారుడు శివ యాదవ్ వారిని కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, శ్రీకాంత్, వెంకటేష్, శివరాం, పాండు, యంగల పాండు, నర్సింగ్రావు, సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బయ్య, ఆదిశేషు, నాగరాజు, రామిరెడ్డి, సాయిబాబా, వెంకట్ కళ్యాణ్, రాజు, వెంకట్రాజు, ప్రవీణ్, చౌదరి, శివ, సదానంద్, నవీన్, యువత కమిటీ అజయ్ కుమార్ యాదవ్, సంజయ్, సుమిత్, రంగనాథ్, నందాకిషోర్, సతీష్, ధీరాజ్, విఠల్, జగదీష్, దశరథ్, సాయి, వెంకట్ విష్ణు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో వేయించేసి ఉన్న ఈ మహాగణాధిపతి యొక్క పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్న వినాయక మండపాల్లో జరుగుతున్నటువంటి పూజా విశేషాల్లో పాల్గొంటున్న భక్తులకు, ఇళ్లలో చేసుకున్నటువంటి భక్తులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతోటి మా భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో ప్రతి సంవత్సరం కూడా మీ విఘ్నేశ్వర యొక్క ప్రతిష్ట అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు విఘ్నేశ్వరుడు నిరంతరాయంగా పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఉంటాడు. నిండైనటువంటి మనసుతోటి, నిండైనటువంటి భక్తితోటి ఉన్నంత దేవుడికి పూజా విధానాలు ఎప్పుడు ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునేటువంటి విధంగా భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు గోపాలకృష్ణ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రెజరర్ ఈ వెంకటేష్ గారు, తదితర సభ్యులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యతగా వ్యవహరించే విధంగా చేస్తూ, భక్తులందరూ కూడా ఇందులో అవకాశం కల్పిస్తూ వారందరూ కూడా నిరంతరాయంగా ఎల్లప్పుడూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ అందేటువంటి విధంగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా భవానీ నగర్ ప్రత్యేకత ఉందండి. భవానీ అనేటువంటి పేరుతోటి అమ్మవారు భవానీ నగర్లో వెలవడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క పూజా విధానాలు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్త కాలంలో ప్రతిరోజు కూడా అందరికీ వినిపించేటువంటి విధంగా అందరి గోత్రనామాలతోటి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క దయ వల్లే ఈ కాలనీ అనేటువంటిది ఇంత అభివృద్ధి అనేటువంటి చెందింది. అందులో ముఖ్యంగా నాకు భాగస్వామి కల్పించినందుకు అమ్మవారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు చేసి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యావత్ శక్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండేటువంటి విధంగా భక్తులందరూ కూడా హైందవ ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తూ, అదేవిధంగా తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ఎల్లప్పుడూ గౌరవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి TG ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భక్తులందరికీ కూడా మరొక్కసారి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలతోటి ఆ యొక్క కొండంత దేవుడు అండగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము భవానీ నగర్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాము. మా దగ్గర ప్రతి పండగ చాలా ఐకమత్యంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పండుగలో అండ్ పూజలో పాల్గొని చాలా బాగా జరుపుకుంటాము. 9 రోజులు వినాయకుడిని పూజలు చేసుకొని 9వ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తాము. ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ వినాయక చవితి సందర్భంగా భవానీ నగర్లో వెలిసిన వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రులు సందర్భంగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. మరియు ఈ సంవత్సరం కూడా భవానీ నగర్లో గణేష్ నవరాత్రులు దిగ్విజయంగా జరుపుతూ 17వ సంవత్సరాన్ని కూడా దిగ్విజయంగా చేస్తున్నామని, మరియు వచ్చే బుధవారం గణేష్ని
అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుందని, ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలందరూ మరియు కాలనీ వాళ్ళు అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణేష్ నాథుని సొంతకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం. మరియు ఈ సందర్భంగా కాలనీ ప్రజలకు, రాజరామవరం వాస్తవులకు, అందరికీ, హిందువులు అందరికీ కూడా గణేశుని శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.